శత్రుదేశపు వైమానిక దళంతో పోరాడి ఎంతో శక్తివంతమైన F-16 అనే విమానాన్ని దాడి చేసి దాన్ని కూల్చేసి తిరిగి మళ్ళీ వాళ్ళ చెరలో చిక్కుకున్నారు మన అభినందన్. దాదాపుగా 60 గంటల పాటు శత్రు దేశంలోనే ఉంటూ వాళ్ళు పెట్టిన మానసిక వేదనని భరిస్తూ ఇక శుక్రవారం భారత భూభాగానికి వచ్చారు. రావటమే కాకుండా అందరినీ పలకరించి నేను ఈ భారత భూభాగానికి వచ్చినందుకు గాను ఎంతో సంతోషంగా ఉందని తను ఎంతో ఆనందంతో భావోద్వేగానికి లోనయ్యారు. ఇక ఆ తర్వాత శని ఆదివారాలు పూర్తిగా కూడా ఆయన వైద్య పరీక్షల్లోనే నిమగ్నమై ఉన్నారు. ముఖ్యంగా శని ఆదివారాలు ఆయన ఫిట్నెస్కి అలాగే కొన్ని ఆరోగ్య పరీక్షలతో పాటు రక్త సంబంధిత అలాగే వివిధ రకాల ఎక్స్రేలు స్కానింగ్లు కూడా చేయించినట్టుగా మనకి ఇప్పటికే సమాచారం అందింది. ఇక మూడో విషయం ఏంటి అంటే ఆయన్ని పలకరించడానికి చాలామంది ప్రముఖులు వివిఐపీలు అలాగే గవర్నమెంట్ సర్వెంట్స్ కూడా వచ్చి ఆయన్ని మనస్ఫూర్తిగా పర్సనల్గా కూడా పలకరిస్తున్నారు. ఇక ఇదే తరుణంలో ఇళయ దళపతి తమిళ్ సూపర్ స్టార్ అయిన మన విజయ్ కూడా అభినందన్ని పలకరించడానికి ఫోన్ చేశారు. నిజానికి అభినందన్ విజయ్కి వీరాభిమాని. విజయ్ సినిమాలు ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా చూస్తాను అంటూ తన సన్నిహితులతో ఎప్పుడూ చెప్తుండేవారు. ఇక ఆయనకి ఫోన్ చేసి మీరు ఎలా ఉన్నారని, మీరు చాలా వీరోచితంగా పోరాడారని, మీ ధైర్యానికి నా జోహార్లు అంటూ చాలా రకంగా చాలా మంచి స్నేహితుడిగా మాట్లాడారు. నిజానికి అభినందన్కి అలాగే విజయ్కి కూడా అంతకు మునిపే పరిచయం ఉన్నట్టు తెలుస్తుంది. ఇది ఎలాగా అంటే విజయ్ నటించిన తుపాకీ అనే సినిమాకి తను కొద్దిపాటి సహాయం చేసినట్టుగా, అంటే అభినందన్ దానికి కావాల్సిన సమాచార సహాయంతో పాటు ఇతరితర సహాయాలు కూడా చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి విజయ్ అప్పట్లో ఆ సినిమాకి సంబంధించిన సహాయాన్ని అభినందన్ ద్వారా తీసుకున్నట్టు తెలుస్తుంది. అందుకనే వీరిద్దరి మధ్యన పరిచయం ఏర్పడింది. అంతేకాకుండా అభినందన్కి పర్సనల్గా కూడా విజయ్ యాక్షన్ అన్నా ఆయన సినిమాలన్నా కూడా చాలా ఇష్టంతో కూడిన గౌరవం. అందుకనే వీళ్ళిద్దరికీ ముందే పరిచయం అయింది. ఇక విషయానికి వస్తే అభినందన్ తండ్రి కూడా సైనిక దళాలలో ఉండటం, అంతకు మునుపు మణిరత్నం గారు దర్శకత్వం వహించిన రోజా అలాగే చెలియా లాంటి ఆర్మీ బేస్డ్ సినిమాలకు కూడా ఆయన ఎంతో సహాయం అందించడం ఇక్కడ గమనార్హం. అందుకనే అభినందన్ మొదటి నుంచి కూడా తమిళ రాష్ట్రానికి చెందినవాడు. అలాగే ఎక్కువగా తమిళనాడులోనే తన చదువు అలాగే ఇతరితర వ్యాపకాలు కూడా పూర్తి చేసిన వ్యక్తి అయి ఉండడంతో తనకి తమిళ భాష అన్నా కూడా తమిళ సినిమాలన్నీ కూడా చాలా చాలా ఎక్కువగా అలవాటు ఉంది. ఇక ఇదే తరుణంలో వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ చాలా వైరల్గా మారింది. వాళ్ళిద్దరూ తమిళంలో మాట్లాడుకున్న సంభాషణ ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తుంది. మరి కేవలం విజయే కాదండి, చాలామంది ప్రముఖులు అభినందన్తో మాట్లాడాలి అంటూ తహతహలాడుతున్నారు. దీనికి కారణం ఆయన శత్రుదేశంలో కూడా వీరోచితంగా పోరాటమే. మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.